ఆమెకి అయినా కూడా అన్నారు అని అంటే దాని అర్థం ఇస్మాయిల్ గారు ఇవాళ ఈ చర్చ జరుగుతున్న సందర్భం లోపల ఇప్పటిదాకా జరిగిన మన చర్చలో కొంత వ్యక్తిగతమైన అభిప్రాయాలు కానివ్వండి ఎవరికున్న అభిప్రాయాలు చెప్పే ప్రయత్నం చెప్పినారు. కానీ ఇది మనం ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళం, తర్వాత ఈ ప్రాంత అస్తిత్వం కోసం కొట్లాడి వచ్చినటువంటి ఉద్యమకారుల జాబితాలో ఉన్న వాళ్ళం. మనం మాట్లాడుతున్నప్పుడు ప్రజలు బాగా గమనిస్తారు, వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు కూడా. కాబట్టి వాళ్ళకు చెప్పే విషయాలు కూడా సూటిగా చెప్పే ప్రయత్నం జరగాలి, ప్రజల్ని ఆలోచింపజేసేటట్టుగా మనం మాట్లాడేది ఉండాలనేది నా భావన. రెండవది, ఇక్కడ ఆస్తి పంచాదులని లేకపోతే పదవుల కోసం అనేటటువంటి ప్రస్తావన పదే పదే బయట వస్తుంది. ఇవాళ ఈ చర్చలో కూడా వచ్చింది, దురదృష్టకరం. ఇది ఆస్తి పంచాయతీ కానే కాదు, ఇది ఆత్మగౌరవ పంచాయతీ. ముమ్మాటికి ఇది ఆత్మగౌరవ పంచాయతీ. 100% తెలంగాణలో ఉన్నటువంటి 100% అండి. ఆమె కూడా ఆత్మగౌరవం ఉంటుంది కదా. 100% కవితక్కకు కూడా ఆత్మగౌరవ పంచాయతే. ఆమె వ్యక్తిగతమైనటువంటి ఆత్మగౌరవం కూడా కాదు. మీరు మాట్లాడుతున్నా, మనం చెప్పుకుంటున్నా, ఇవాళ చర్చించుకుంటున్నటువంటి అంశం వసూళ్లకు సంబంధించి కానీ, అక్రమార్జనకు సంబంధించి కానీ, లేదంటే బినామీలను అడ్డుపెట్టి చేసినటువంటి వ్యవహారాలు కానీ, ఇవాళ జరుగుతున్నటువంటి రాజకీయాల పేరుతో జరుగుతున్న అవినీతి భాగోతాలు కానీ, ఉద్యమం అనే కాదు, నాట్ ఓన్లీ ఉద్యమం అండి, వ్యక్తుల స్వభావం అట్లా ఉన్నది. కొంతమంది వ్యక్తుల స్వభావం ప్రతిదాన్ని కూడా వ్యాపారంగా మలుచుకునేటువంటి ప్రయత్నం చేసినారు. ఉద్యమాన్ని కూడా కొంతమంది వ్యాపారాన్ని చేయడానికి ప్రయత్నం చేసినారు. ఉద్యమాన్ని కూడా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసినారు. ఉద్యమాన్ని అడ్డు పెట్టుకొని అక్రమార్జనలకు పాల్పడ్డ వాళ్ళు ఉన్నారనేటటువంటి ఆవేదన ఆమెలో గతంలో ఉంది. చాలా సందర్భాల్లో మాట్లాడింది, ఇవాళ కూడా మాట్లాడింది. చాలా మంది చెప్తున్నది ఉద్యమం టైంలో ఆమె కూడా అలాంటి పనులు చేశారు. నరం లేని నాలిక మాట్లాడుతూ అంటారు కదా. నేను ఒకటే ఇప్పుడు చెప్తున్నా, ఈ డిబేట్ ద్వారా ఇప్పటిదాకా మేము కూడా చూస్తూ ఊరుకున్నాం, సహించినాం, చాలా ఓపికగా. ఇవాళ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నా. మా బ్రదర్స్ అందరు మాట్లాడినప్పుడు నేను చాలా కామ్గా ఉన్నాను. రెండోది, నొప్పి మాకున్నది, ఖచ్చితంగా మేము ఆ నొప్పికి సంబంధించి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. చాలా ఓపికగా సహనంగా ఉంటుంటే చేతగానితనంలాగా తీసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఆరోపణలు చేస్తాం, ఆమె వ్యక్తిత్వ హననాన్ని చేస్తాం, లేకపోతే ఆమె కుటుంబాన్ని బదాన పడేస్తాం, ఆమె మానసిక క్షోభకు గురి చేస్తాం. భర్తకు సంబంధించి ఆయన రాజకీయాల్లో ఉన్నాడు, ఆయన రాజకీయాల్లో లేడు కదా. ఎగ్జాక్ట్లీ అంతే అంతే అంతే. ఇప్పుడు కాదు, 100% నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇప్పుడు మేము యుద్ధంలో ఉన్నాం, యుద్ధ క్షేత్రంలో ఉన్నాం, ప్రజల వైపు నుంచి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సందర్భం లోపల శశబిషలు లేవు, మళ్ళీ మొహమాటాలకు పోయేది లేదు. ఇప్పుడు మా పైన జరుగుతున్నటువంటి దాడిని ప్రతిఘటించే క్రమం లోపల మేమేమో చేతులు ముడుచుకొని కూర్చునే పరిస్థితుల్లో లేము. కవితక్క ఈ రోజు మాట్లాడినటువంటి చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేసింది. ప్రతి మాటకు కట్టుబడి ఉంటానని చెప్పింది. మేము కూడా చెప్తా ఉన్న ఈ వేదిక ద్వారా ప్రతి మాటకి మళ్ళీ కట్టుబడి ఉంటాం. అవసరమైతే ప్రజాక్షేత్రంలో తేల్చుకునే విషయమైనా, న్యాయస్థానంలో తేల్చుకునే విషయమైనా, రాజకీయ క్షేత్రంలో తేల్చుకునే విషయమైనా చాలా స్పష్టంగా ఉంటాం. నేనేమంటున్నానంటే, ఎవరికి వాళ్ళుగా కొంతమంది, ఇప్పుడు అక్క చాలా స్పష్టంగా చెప్పింది కొన్ని విషయాలు, ఎవరైతే అవినీతికి పాల్పడ్డారు, లేదంటే రాజకీయంగా ఎదగకుండా చూసినారు, ఉద్యమకారులు ఎవరు అణచగొట్టారు, ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరకుండా ఎవరు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చింది. మీరు దానికి సమాధానం చెప్పండి. ఎక్కడైతే అవినీతి జరిగిందో అవినీతి జరగలేదనేటువంటి విషయాలు మీరు స్పష్టంగా చెప్పండి. మీ విజ్ఞత వదిలేస్తాము, లేకపోతే మాకు నీ చిట్టా తెలుసు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది. నేను చెప్తా ఉన్నా, ఇప్పుడు ఈ సందర్భంగా జాగృతిలో, నేను ఈ ప్రాంతంలో ఉద్యమ బిడ్డగా ఉన్నా, ఇవాళ జాగృతిలో కీలకంగా ఉన్నా. నేను చెప్తా ఉన్నా, ఎవరికైనా దమ్ము ధైర్యం ఉంటే, నిజంగానే ఇక్కడ ఉన్నటువంటి పౌరుషానికి ప్రతీకలైతే, వాస్తవాలు ఏమన్నా ఉంటే తెచ్చి చూపించే ప్రయత్నం చేయండి. ఎవరు నష్టపోయారో ఆ నష్టపోయినటువంటి చూపించి మేము చూపిస్తాం బాధితులని. మేము తప్పకుండా బాధితులను తీసుకొచ్చి కూర్చోబెడతాం, బాధితులు మాట్లాడించే ప్రయత్నం చేస్తాం, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. పనికి మాలిన మాటలు మాట్లాడి, అర్ధరహితమైనటువంటి ఆరోపణలు చేసి, ఆధారాలు లేకుండా మాట్లాడి, గుడ్డగాల్సి మీదేస్తాం, బురద మేము చల్లుతాం, మీరు కడుక్కోండి అనేటటువంటి పద్ధతులు ఎవరైనా మాట్లాడితే రేపటి నుంచి ఈంట్కా జవాబు పత్తరితే ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. దీంట్లో ఏం మొహమాటం లేదు, శశబిషల్లో. కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి అంటే ఇవాళ చేసిన ఆరోపణల్లో మొదటి పార్ట్ మనం తీసుకుంటున్నది ఉద్యమ ప్రస్తావన రావడం అనేది నేనైతే చాలా సీరియస్గానే ఫీల్ అవుతున్నా. ఎందుకంటే అది మామూలు విషయం కాదు. ఉద్యమ ప్రస్తావన రావడమే కాదు, దాన్ని అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిలింగ్ దందాలు చేశారు అనే ఒక మాట. పేర్లు చెప్పకపోయినా చేశారంటే ఉద్యమ నాయకులే కదా. అసలు కాంగ్రెస్ పార్టీ దీన్ని ఏ కోణంలో చూస్తుంది సార్? ఇప్పుడు అదే చెప్తా ఉన్నాం కదా, ఉద్యమం పేరుతో వసూళ్లకు పాల్పడరని చెప్పి కల్వకుంట్ల కవిత గారు మాట్లాడరు.